హలో అండి, అనంత ముచ్చట్లు మీ గౌరీ మాట్లాడుతుంది. ఈ రోజు అయితే మనం బ్రాండెడ్ నారాయణ అన్న దగ్గరకు వచ్చాము. ఆయన బిజినెస్ లో సక్సెస్ఫుల్ అయ్యారనమాట. ఎలా సక్సెస్ఫుల్ అయ్యారో ఒకసారి అడిగి తెలుసుకుందామా? అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న మీది సొంత ఊరు ఏది? మా ధర్మవరం. మరి అనంతపూర్ లో ఎందుకు పెట్టారు? అనంతపూర్ అక్క చెల్లెములు వేలు పెట్టి చీరలన్నీ వేస్ట్ చేసుకుంటారని చెప్పేసి పెట్టినా. అంటే మీకు ఇంత త్వరగా ఎలా పేరు వచ్చింది అన్న? ఏముంది అక్క, 3000 చీర 1000 రూపాయలకి పేరు రాదా? అంటే కేవలం అక్కా చెల్లెల పైన అభిమానం మాత్రమేనా, లేకపోతే ఎందుకు బిజినెస్ అంటే బిజినెస్ పరంగా ఇది ఒక ప్లాన్ అయినా అనుకోవచ్చు, బిజినెస్ అని అనుకోవచ్చు. వాళ్ళకి ఏం కావాలా, చీరల రేట్ తక్కువ కావాలా, మంచిగా మాట్లాడేయాలా, మానవత్వంతో మంచి క్వాలిటీ తక్కువ రేటుకి ఇస్తే పేరు వస్తుంది, బిజినెస్ అవుతుంది. ఇప్పుడు మనం 1000 రూపాయల చీర 3000 అమ్మే లాభం తినట్టు అవుతుంది అక్క చెల్లెలు మోసం చేయకూడదు కదా. అందుకే కొంటే నా దగ్గర కొనండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ పోండి. ఎందుకు చెప్తా ఈ డైలాగ్ చెప్పండి? అక్క చెల్లెములు డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు అనమాట. 10 రూపాయలు సంపాదించుకోవాలంటే బ్రాండెడ్ నారాయణ షాప్ రావాల్సిందేదే అని దీపాగా చెప్తాడు బ్రాండెడ్ నారాయణ. ఎందుకు అంటే ఆడపిల్లలకి అనంతపూర్ లో అన్న తమ్ముడు ఎవరు అంటే ప్రతి ఆడపిల్ల చెప్తుంది. అన్నలేని పిల్లలు చెప్తారు మాకు బ్రాండెడ్ నారాయణ అన్న ఉన్నాడు, లక్ష్మీ శారీస్ అంటారు. ఎందుకు ఆ మాట చెప్తారంటే ఆడపడుచులు అంటే నా గౌరవము, వాళ్ళు నన్ను గౌరవిస్తారు. అదే విధంగా ఆడపిల్లల్ని క్యాచ్ చేసుకుని వ్యాపారం చేయను నేను. మైండ్ పాయింట్ ఏమంటే ఆడపిల్లలు నా అభిమానిస్తారు, 1000 రూపాయలు 5000 కొంటారు, నా మాటలతో ఇచ్చేస్తాం. అది బురుడి కొట్టించేవారు మా దగ్గర ఉండదు. ఇంకా మనకో ఇంకా తక్కువ ఇచ్చే చూస్తా కానీ నాకు సాధ్యమైనంత ఎక్కువ అమ్మని నేను. ఇదే చీరే 3000 నుంచి 5000 మధ్య నడుస్తూ ఉంటుంది, కానీ నేను 1500కి ఇస్తాను. ఎందుకంటే దీని రేట్ అంతే, ఇంకేం చెప్పాలా, 325 రూపాయలు పడుతుంది. నేను 175 రూపాయలు పెట్టుకుంటా, ఇచ్చేస్తా. నేను రోజుకి 200 చీరలు అమ్ముతా. అంటే ఇంత జెన్యున్ గా ఎవరు చెప్పారు కదా నా రేట్లు. అవి ఏముందక్క, మనము వ్యాపారం చేయాలి, వ్యాపారంతో పైన రావాలనుకుంటే అక్క చెల్లెములు 175 రూపాయలు లాభం పెట్టుకుని రోజుకు 200 చీర అమ్మే చెప్పు. 5000 చీర పెట్టి 3000 2-3 చీరలు అమ్మే చెప్పు. పేరు వస్తుంది, డబ్బు వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏం కావాలో చెప్తే నేను చెప్తా. అక్క చెల్లెములు మీకు ఏం కావాలో చెప్పండి. చీర రేట్లు తక్కువ ఇస్తూ అక్క చెల్లెములు పిలుపు కావాలన్నా, చీర 5000 1000 రూపాయలు 5000 ఇస్తూ మేడం అనే పిలుపు కావాలన్నా, షాప్కి వస్తే జ్యూస్ కాఫీ ఇచ్చి మోసం చేయాలన్నా, లేకపోతే అక్కయ్య పిలిపించుకొని 1500 చీర కావాలన్నా 5000 చెప్పండి. మీకు ఏది కావాలో చెప్తే ఆ స్టైల్లో బ్రాండెడ్ నాన్న నడుచుకుంటాడు కదక్క. అయినా అట్లా చేయడు. బ్రాండెడ్ నాన్న అనంతపూర్ అక్క చెల్లెలు తమ్ముళ్ళు అంటాడు. ఏమక్కయ్యలో మీరు నష్టపోతా ఉంటే నా కంట్లో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఆడపడుచులు ఇంకా నష్టపోతున్నారా? మీరు నష్టపోద్దండి. మనము కొద్ది రోజుల్లో ట్రెండ్ సృష్టించబోతున్నాము అక్క చెల్లెములతో. తొందరలో 6 months లో నేను చూపిస్తా చేసి. ఓకేనా అక్క, ఉంటా, నమస్తే. చూస్తున్నారా అండి, అనంత ముచ్చట్లో ఈ రోజు మనం బ్రాండెడ్ నారాయణ అన్న అయితే పరిచయం చేసుకున్నాము. ఆయన కేవలం అక్కా చెల్లెమ్మల కోసమే, లాభం లేకున్నా పర్వాలేదు, నేను అంటే అక్కా చెల్లెమ్మలు అంటూ ముందుకు వచ్చి మంచిగా హెల్పింగ్ నేచర్ తో హెల్ప్ అయితే చేస్తున్నాడు అండి. ఎందుకంటే హోల్సేల్ చెప్తున్నాడు, రిటైల్ రేట్ కూడా చెప్తున్నాడు, అందులో ఎటువంటి మోసం లేదు, మనకు తెలిసిందే. సో అనంత ముచ్చట్లు మీ గౌరీ. థ్యాంక్ యూ సో మచ్.